సో ఓకే, మనం ఇవాళ ఏంటంటే we will see that నేను ఇంకో బుక్ కోసం చూస్తున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ I could not locate the book. ఓకే, వాట్ ఈస్ ద థింగ్ ఈస్, మనం చెప్పుకున్నాం, మనం ఏంటంటే if there is sp3 hybridization, కార్బన్ కి 4 సింగిల్ బాండ్స్, ఓకే 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి, సో వాటిని సిగ్మా బాండ్స్ అంటారు. వాట్ ఆర్ కాల్డ్ సిగ్మా బాండ్స్. సో ఈ sp3 హైబ్రిడైజేషన్ గురించి ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ మీథేన్. మెత్ అనంటే వన్ కార్బన్ అంటే మెత్ అంటాం. if there is only one carbon, that is called meth అని అంటారు. మెత్ అంటే 1 కార్బన్, 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, 2 కార్బన్స్ ఉన్నాయంటే ఎత్ అంటారు, ఓకేనా. అలాగే 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అంటారు. ఓకే, ఇది కొంచెం గుర్తుంచుకోవాలి. మెత్, ఎత్, ప్రోప్. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటారు. అలాగే ఇంకా 5 కార్బన్స్ ఉంటే పెంటా తర్వాత వస్తుంది. ఫస్ట్ ఇంతవరకు గుర్తుంచుకోండి, లేటర్ వి విల్ సీ. మెత్, ఎత్, ప్రోప్, బ్యూట్. ఓకే అమ్మా. 1 కార్బన్ అంటే మెత్, 2 కార్బన్స్ అంటే ఎత్, 3 కార్బన్స్ అంటే ప్రోప్, 4 కార్బన్స్ అంటే బ్యూట్. ఇంతవరకు బేసిక్ ఫండమెంటల్ ఐడియా ఇంతవరకు ఉండాలి. మనం నెక్స్ట్ వస్తాయి ఈథేన్. మనం డిస్కస్ చేయబోయే సిచ్యుయేషన్ ఏంటంటే ఆల్కేన్స్ అంటారు. ఆల్కేన్స్ ఆర్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ కాల్డ్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ saturated hydrocarbons. These are saturated hydrocarbons. ఇంకా డీప్ గా చెప్పాలంటే ఓపెన్ చైన్ ఆల్కేన్స్ చూస్తున్నాం మనం. ఓపెన్ చైన్ ఆల్కేన్స్ అంటే ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మనం స్టడీ చేయబోయేది ఓన్లీ సింగిల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్. సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. ఓన్లీ సింగిల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్. ఓకేనమ్మా, ఇంతవరకు నోట్ చేయి. యూ కెన్ నోట్ అప్ టు హియర్. నోటెడ్ సార్. క్లియరమ్మా. సో మనం ఇప్పుడు ఆల్కేన్ అన్నారు కదా, ఫస్ట్ మెంబర్ ఏంటంటే మీథేన్. మీథేన్ అంటే ఒక సింగిల్ కార్బన్ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ హైడ్రోజన్స్. ఓకేనా, రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ హైడ్రోజన్స్. సో CH4, ఈ మాలిక్యూల్ వచ్చే CH4. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ జనరల్ ఫార్ములా ఫర్ open chain alkanes. There is a general formula for open chain alkanes. General formula ఏంటంటే CnH2n+2. This is called general formula. So this is called general formula. Suppose మనకి ఒక కార్బన్ ఉంటే కాంపౌండ్ కావాలి, n=1 పెట్టామనుకో, అంటే ఒక కార్బన్ ఉన్నట్టు. n=1 అంటే ఒక సింగిల్ కార్బన్. వాట్ వి గెట్ ఇస్ n. ఒక కార్బన్ అంటే మెత్ అని చెప్పాను, మీథ్ ఏన్ అనమాట, METHANE. ఆల్కేన్ లాగా మీథేన్ వస్తుంది. సో దీస్ ఆర్ వీఆర్ గోయింగ్ టు స్టడీ సంథింగ్ కాల్డ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ అంటే దే ఆర్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్. నేను చెప్పాను, దే ఆర్ కంటైన్ ఓన్లీ సింగిల్ బాండ్స్. దే హ్యావ్ ఎ జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కేన్స్ మనం ఏం చదువుతున్నాం అంటే ఓపెన్ చైన్ టైప్ చూస్తున్నాం. ఓపెన్ చైన్ టైప్ ఆల్కేన్స్. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ బేసిక్ కేస్ స్టడీ అనమాట. ఓపెన్ చైన్ టైప్స్ మనం చూస్తున్నాము. దానిలో ఫస్ట్ మెంబర్ n=1 పెట్టంగానే మీథేన్ వస్తుంది. n=1 పెట్టి చూడమ్మా, ఇక్కడ ఏమవుతుంది, C1H
2 into 1, that is 2, 2 plus 2. అంటే మనకి ఫార్ములా ఏమొచ్చింది మనకి CH4. That is the formula we have written here. CH4. So this is the first member. Okay na? So let us analyze this structure first. మనం structure analysis చూద్దాం. సో ఇంతవరకు నోట్ చేయండి. Noted, sir. Clear. Good. Now, so let's discuss about methane. So methane లో అసలు ఎట్లా చూస్తాం? సో హైబ్రిడైజేషన్ ఎలా చూస్తాం? మీథేన్ తీసుకుంటే CH4 మాలిక్యూల్ కావాలి అంటే కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో కార్బన్ గ్రౌండ్ స్టేట్ చూస్తే మనకి 1s2 2s2 2p2 అంటే 2px1 2py1 2pz0. So this is the ground state of carbon. Excited state of carbon మీరు గనక చూస్తే so you will be getting ఇది 1s2. సో ఎక్సైటెడ్ స్టేట్ లో 2s వచ్చేసి ఎక్సైట్ అవుతుంది. దీని గురించి మనం నిన్న బాగా డిస్కస్ చేసాం. సో దిస్ ఇస్ వాట్ యూ గెట్ ది ఎక్సైటెడ్ స్టేట్. ఆఫ్ కార్బన్ వచ్చింది. సో ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ కార్బన్ వన్స్ వచ్చిన తర్వాత వాట్ వీ గెట్ ఇస్ ఇప్పుడు E4, this is the s orbital, this is the 2s orbital, this is 2px 2py and 2pz. All these 4 orbitals will combine. They will intermix with each other. Okay na? The orbitals they intermix with each other to form 4 sp3 hybrid orbitals. They intermix with each other to form 4 sp3 hybrid orbitals. 4 sp3 hybrid orbitals generate होते हैं. So now this is the point. Okay, इंतवరకు नोट చేయమా. నెక్స్ట్ పాయింట్ నేను చెప్తాను. Next point, they arrange themselves around carbon. Noted, Okay, around carbon. Tetrahedral arrangement. Okay, tetrahedral arrangement of these hybrid orbitals, sp3 hybrid orbitals. Okay na? Around the carbon, ఈ hybrid orbitals కాస్త ఒక tetrahedral structure సంతరించుకుంటుంది. Noted, sir. Okay. Now, ఇప్పుడు మనకి ఏం అవుతుందంటే ఈ కార్బన్ చుట్టూ దే ఫార్మ్ ఇలా ఒక టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ లో ఆ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫార్మ్ అవుతాయి. సో ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఈస్ కంటైనింగ్ 1 ఎలక్ట్రాన్. సో ఇలా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నా 4 హైడ్రోజన్స్, ఈచ్ హైడ్రోజన్ వచ్చేసి దానిలో 1s1 కదా హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ 1s1. సో s ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్ తో కాస్త బాండ్ అవుతుంటుంది అనమాట. ఈ హైడ్రోజన్స్ అప్రోచ్ అయ్యి బాండింగ్ స్టార్ట్ చేస్తాయి. సో ఈచ్ s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ విల్ కమ్ క్లోజర్ అండ్ స్టార్ట్ బాండింగ్ with this sp3 hybrid orbitals. So ఇక్కడ రాసాను the 1s orbital of hydrogen with an electron will come closer to the sp3 hybrid orbitals to form sigma bonds. Sigma bonds form చేస్తాను అన్నమాట. They form sigma bonding with sp3 hybrid orbitals. Sigma bond ఏంటి? Sigma
sp3s bond. They form sigma sp3s bond. They will form. Sigma bond అంటే ఏంటంటే end to end overlap. ఈ ఫండమెంటల్ ఐడియాస్ మీకు మైండ్ లో ఉండాలి. end to end overlap along the internuclear axis. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఏంటని చెప్తాను. తెలిసి ఇప్పుడు ఇది కార్బన్ అనుకుందాం. ఓకే, ఎనీ టూ మాలిక్యూల్స్ యూ టేక్ టూ మాలిక్యూల్స్. నౌ ఈ ఆటమ్ న్యూక్లియస్ తీసుకుందాం. ఈ న్యూక్లియస్ ని ఒక ఇమాజినరీ లైన్ తో జాయిన్ చేసాం అనుకుందాం. Along this imaginary line, if the bond is formed, that bond is called end-to-end overlap. Okay na? ఈ లైన్ ని ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటారు. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే రెండు ఆటమ్స్ తీసుకొని వాటి న్యూక్లియస్ ని జాయిన్ చేసి ఇమాజినరీ లైన్. సో అదే ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఒకవేళ బాండింగ్ కనుక అలాంగ్ దిస్ లైన్ కనుక జరిగితే దాన్ని సిగ్మా బాండ్ అంటారు. ఓవర్లాప్ అలాంగ్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కనుక జరిగితే దాన్ని సిగ్మా బాండ్ అంటారు. సిగ్మా బాండ్ లో ఇన్వాల్వ్ అయిన ఆర్బిటాల్స్ ఏంటి? హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఆల్వేస్ రిమెంబర్, ఆల్వేస్ hybrid orbitals form sigma bonds. ఇది ఒక జనరల్ రూల్, కానీ బట్ దేర్ ఆర్ సమ్ వైలేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మనం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సిగ్మా బాండ్స్ ఫామ్ చేసే హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఓకేనా? ఇంతవరకు గుర్తుపెట్టుకోమ్మా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెంబర్. దిస్ ఇస్ ద మీథేన్. Noted, sir. Okay, ma. So this bond is also called covalent bond. Sigma sp3s bond. Okay na? This in CH4 is a covalent bond. Covalent bond అంటే ఏంటంటే mutual sharing of electron pair. Okay, mutual sharing of electron pair by both the atoms. అటువంటి దాన్ని కోవలెంట్ బాండ్ అంటారు. అంటే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ జరిగిందా? ఎస్, ఆఫ్ కోర్స్. చూద్దాం. సో ఇక్కడ మీరు కార్బన్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్. సో అలాగే హైడ్రోజన్ నుంచి, సో దిస్ కార్బన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ 4 electrons. అలాగే ఈ హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఈ బాండ్ కి సంబంధించి, బాండ్ అంటే ఆల్వేస్ రిమెంబర్, బాండ్ మీన్స్ 2 electrons. బాండ్ కి 2 electrons కావాలి. ఈ బాండ్ కి 2 electrons కావాలి. ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి కార్బన్ నుంచి వచ్చింది, ఇంకొక ఎలక్ట్రాన్ నుంచి హైడ్రోజన్ నుంచి వచ్చింది. సో దట్స్ హౌ ద బాండ్ హ్యాస్ ఫార్మ్. సో ఈ బాండ్ అంతే, అలాగే ఈ బాండ్ కూడా అంతే, అలాగే ఈ బాండ్ కూడా అంతే, అలాగే ఈ బాండ్ కూడా అంతే. సో దేర్ ఇస్ ఎ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ కార్బన్. అఫ్ కోర్స్ కార్బన్ 4 ఇచ్చింది కాబట్టి 4 hydrogens have contributed 4 electrons. సో ఆ విధంగా మనకి ఎన్ని వచ్చాయి? 4 సిగ్మా sp3s బాండ్స్ ఇక్కడ జనరేట్ అయ్యాయి. Okay, this is one type of bonding. మనం ఫర్దర్ విల్ సీ. 5 బాండ్ అన్ని డిస్కస్ చేద్దాం వన్ బై వన్. బాండింగ్ ఫస్ట్ డిస్కస్ చేయాలి, నెక్స్ట్ నామిక్యులేచర్ అనుకో నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. సో వన్ బై వన్. ఐసోమెరిజం రకరకాలు ఉంటుంది టాపిక్. దిస్ ఇస్ టాపిక్ 1 ఇస్ అబౌట్ బాండింగ్. మనం మాట్లాడుతుంది ఫస్ట్ టాపిక్ ఏంటంటే బాండింగ్ ఇన్ హైడ్రోకార్బన్స్. సో ఫస్ట్ సెట్ ఇస్ దట్ ఆల్కేన్స్. సో బాండింగ్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మన రియాక్షన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Noted, sir. Okay, good. Now let's move on. So this is about the bonding in methane. నెక్స్ట్ మెంబర్ వచ్చేసి ఆల్కెన్స్ నెక్స్ట్ ఫార్ములా ఏంటి CnH2n+2. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కెన్స్. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కెన్స్. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కెన్స్. నౌ n వచ్చేసి 2 పెట్టండి. C2H2 × 2 + 2 × 2 + 2 అంటే ఎంత వచ్చింది మనకి? ఫార్ములా C2H6 కరెక్టేనా? C2H6 ఓకేనా అమ్మా? దిస్ క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ ఈథేన్. సెకండ్ మెంబర్ కదా, 2 కార్బన్స్ ఉంటే ఎత్ అని చెప్పాను కదా, సో ఈథేన్ అలా వచ్చేసింది. లాస్ట్ లో ఏం చేర్చాలి? ఇప్పుడు ఆల్కేన్ ఉంది కదా, ఆల్కేన్ లో ఆల్క్ని పక్కన పెట్టి ఎత్ని పెట్టడమే. ఎత్ని పెడితే ఈథేన్ వస్తుంది. అలాగే మెత్తని పెడితే మీథేన్ వస్తుంది మీకు. సో దిస్ ఇస్ ఆల్క్ బదులు మీరు ఎత్ని పెట్టాలి. అలాగే ప్రోపన్ పెడితే ప్రోపేన్ వస్తుంది. ఓకే, విల్ సీ దట్, యూ విల్ గెట్ యూజ్ టు దట్. మనం చెప్దాం 1 by 1 మనం విల్ సీ దట్. క్లియర్ అమ్మా? Yes, sir. Yes. Now let's do this. So here carbon bond ఇలాగ ఉంటుంది. సో C2H6 అంటే ఇక్కడ హైడ్రోజన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్, ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్. ఆల్వేస్ కౌంట్ ద నంబర్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద కార్బన్. ఈ కార్బన్ మీద తీసుకుందాం. హౌ మెనీ బాండ్స్ ఆర్ దేర్? 1 2 3 4 బాండ్స్. అలాగే ఈ కార్బన్ దగ్గర 1 2 3 4. సో కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉండేటట్టుగా చూసుకోండి. దట్స్ వాట్ ద హార్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్. కార్బన్ చుట్టూ 4 బాండ్స్ వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ ఉండండి. 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఎలా స్ట్రక్చర్ గీయాలని అర్థమైపోతుంది. 4 బాండ్స్ కార్బన్ సాటిస్ఫై అయిందా లేదా అది చెక్ చేసుకున్నాను. సో ఇక్కడ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది ఈథేన్కి వెళ్ళిన తర్వాత? సో ఇందాకట్లాగే కార్బన్ విల్ గో ఎక్సైటెడ్ స్టేట్, అలాగే టెట్రాహైడ్రల్ ఆర్బిటాల్స్ వస్తాయి మీకు. సేమ్ టు సేమ్ sp3 హైబ్రిడ్ టెట్రాహైడ్రల్ పొజిషన్స్ లో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక కార్బన్ కాదు, 2 కార్బన్స్ అలాగే వస్తుంది. 2 కార్బన్స్ విల్ హ్యావ్ sp3 టెట్రాహైడ్రల్ ఆర్బిటాల్స్. టెట్రాహైడ్రల్ పొజిషన్స్ లో sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు బాండింగ్ ఎలా జరుగుతుందంటే ఈ కార్బన్ తో ఈ కార్బన్ మ్యాచ్ అయింది కదా, అర్థమవుతుందా? 2 కార్బన్స్ మ్యాచ్ అవుతున్నాయి. దిస్ ఈస్ హ్యావింగ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. sp3, దిస్ ఇస్ ఆల్సో sp3, దిస్ ఇస్ ఆల్సో sp3, దిస్ ఇస్ ఆల్సో sp3. అలాగే ఈ కార్బన్ కూడా ఇది కూడా sp3, దిస్ ఇస్ ఆల్సో sp3, దిస్ ఇస్ ఆల్సో sp3, దిస్ ఇస్ ఆల్సో sp3. ఆల్ ద 4 ఆర్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇందాకట్లాగే సేమ్ సిచ్యుయేషన్. సో అలాగే sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వచ్చాయి. నోట్ చేసుకోమ్మా. Noted, sir. నా ఇప్పుడు కార్బన్ కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? సిగ్మా sp3 హై బాండ్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుంది? కార్బన్ కనెక్ట్ అయింది కదా, కార్బన్ కనెక్ట్ అవ్వాలంటే ఈ కార్బన్ కనెక్ట్ అవ్వాలంటే ఇట్ కెన్ బాండ్ త్రూ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ బాండ్. సో లెట్ us డ్రా దట్. అండ్ నౌ ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఒక కార్బన్ ఈ విధంగా ఓవర్లాప్ అవుతుంది. దిస్ ఇస్ హౌ యూ గెట్ ద sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. నౌ మిగిలిన sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏం చేస్తాయి? ఇలా ఉంటాయి. మీరు ఇటు ఈ యాంగిల్ లో చూడండి అమ్మా. ఈ యాంగిల్ లో చూసినప్పుడు వాట్ యు సీ ఈజ్ ఎ టెట్రాహైడ్రన్. ఈ యాంగిల్ లో చూడండి, వాట్ యు సీ ఈజ్ అనదర్ టెట్రాహైడ్రన్. ఈ విధంగా. సో వెన్ యూ సీ ద టెట్రాహైడ్రన్స్, ఈ విధంగా టెట్రాహైడ్రన్స్ చూసినప్పుడు యూ హ్యావ్ దీస్ 1 ఎలక్ట్రాన్ ఈచ్ ఇన్ ఇట్. మరి ఇక్కడ మిగిలిన 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏమవుతాయి? దే విల్ బాండ్ విత్ హైడ్రోజన్.
So this is how you get the overlapping structures. So this is what the hydrogen is. So ee vidhanga hydrogen meeku connect avutundi. This is how you get the connections. So this is what you get. Hydrogens tana s orbital to kasa ila bond avutundi. This is what you get. This is ethane. This is second member ethane. So ikkada enni sigma bonds unnai? How many sigma bonds are there in total? How many sigma bonds are there in ethane? చెప్పగలుగుతారా? 1 2 3 4 5 6 7. There are 7 sigma bonds in total. 7 sigma bonds లో రెండు types of sigma bonds ఉన్నాయి. ఒకటి సిగ్మా sp3 type of sigma bond, అంటే కార్బన్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ కి మధ్యన సిగ్మా. దిస్ ఇస్ ద సిగ్మా sp3 సిగ్మా బాండ్. మరి నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటి? సిగ్మా sp3s సిగ్మా బాండ్స్. అవన్నీ ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 numbers of sigma sp3s sigma bonds, that is between carbon and hydrogen. Okay namma? Clear? I hope I'm clear. Yes, sir. Clear, sir. Clear. Good. Now let's move on to the third one. Third one is propane. Now propane cheyadaniki manaki dan structure chuste, let's write that. CnH2n plus 2. Propane ante prop ante enni? N equal to 3 substitute cheyama. So what do you get? Can you write the formula? C3H2 into 3 plus 2. Antena? So what I get is C3H8. Yes, sir. Clear? Now draw చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కార్బన్ కనెక్ట్ చేస్తూ రాసేయాలి. CCC ఫస్ట్ కనెక్ట్ ఆల్ ద కార్బన్స్. సో వెరీ ఈజీ స్ట్రక్చర్ డ్రా చేయడం కూడా. నా 4 బాండ్స్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మిగిలిన హైడ్రోజన్స్ పెట్టడమే. ఇక్కడ కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలి? 3 బాండ్స్ ఎక్స్ట్రా కావాలి. సో ద 3 బాండ్స్ ఆర్ సాటిస్ఫైడ్ బై 3 హైడ్రోజన్స్. ఇక్కడ మిడిల్ లో కార్బన్ చూసుకుంటే ఈ కార్బన్ కి ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి. సో 2 రెస్ట్ ఆఫ్ ద 2 ఆర్ హైడ్రోజన్స్. సో ఇక్కడ లాస్ట్ టెర్మినల్ కార్బన్ చూసుకుంటే 3 హైడ్రోజన్స్ ఆర్ నీడెడ్. దట్స్ ఇట్. చూడమ్మా, సాటిస్ఫై అయిపోయిందా? ఇక్కడ 3 హైడ్రోజన్స్, 3 plus 2 5, 5 plus 3 is 8. So C3H8. Yes, sir. Satisfy అయింది. సాటిస్ఫై అయింది. ఇలా చూసుకోవాలి మనం. నెక్స్ట్ మనం దీనికి స్ట్రక్చర్ ఓవర్లాపింగ్ స్ట్రక్చర్స్ చూసుకుంటే 3 కార్బన్స్ ఆల్ ద 3 sp3 హైబ్రిడైజ్డ్. సో అలాగే ఉంటుంది. మనం చూస్తే C ఇక్కడ CC కార్బన్ మధ్యన ఇక్కడ మీకేమొస్తుంది? సిగ్మా sp3 ఓకే, సిగ్మా sp3 బాండ్. మళ్ళీ ఈ కార్బన్ కి మధ్యన మళ్ళీ సిగ్మా sp3 రెండు వస్తాయి. ఈసారి సిగ్మా sp3 బాండ్. ఓకే, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 3 ఏమొస్తాయి? సిగ్మా sp3 s బాండ్స్, అంతేగా? సిగ్మా sp3s బాండ్స్ బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ సిగ్మా sp3 బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. ఇక్కడ సిగ్మా sp3 బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. ఇక్కడ మళ్ళీ మీకు ఏమొస్తుంది? సిగ్మా sp3s బాండ్స్. సో ఇక్కడ సిగ్మా sp3s బాండ్స్. సో ఇక్కడ 3 సిగ్మా sp3s బాండ్స్. ఫినిష్డ్. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ C3H8. సో ఇదేంటి C3H8 అంటే? ప్రోపేన్. దట్స్ ప్రోపేన్ స్ట్రక్చర్. ఇప్పుడు దీని ఇంకా మీకు అర్థమైంది. నెక్స్ట్ ఫర్దర్ n equal to 4 బ్యూటేన్ చూద్దాం. దెన్ విల్ క్లోజ్ టుడే. సో ఇంతవరకు ఏదైతే చెప్పానో అంతవరకు ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హౌ మెనీ టోటల్ సిగ్మా బాండ్స్? టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్నమ్మా? హౌ మెనీ టోటల్ సిగ్మా బాండ్స్ ఆర్ దేర్? కెన్ యూ కౌంట్ అండ్ టెల్?
Sir, 8. చెక్ చేయమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 10 Okay, sigma sir. bonds. ఓకేనా? కౌంట్ చేయాలి. జస్ట్ డోంట్ గో బై జస్ట్ లైక్ దట్. ప్లీజ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా bonds. జాగ్రత్త కౌంట్ చేస్తున్నది 1 2 3 4 5 6 7 8 9 10 10 sigma bonds. ఓకేనా? క్లియర్? దీనిలో Yes, sir. Clear, sir. హౌ మెనీ ఆర్ సిగ్మా sp3? ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి కదా. సో ఎన్ని 2 సిగ్మా sp3 టైప్ ఒకటి, ఇంకో టైప్ ఏంటి? నెక్స్ట్ దేర్ ఆర్ అబౌట్ 8 సిగ్మా sp3s bonds. క్లియర్? 10 లో 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఏంటంటే బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ సిగ్మా sp3 అవి 2 బాండ్స్ ఉన్నాయి. అలాగే బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ సిగ్మా sp3s బాండ్స్ ఉన్నాయి. Clear, sir. Clear. Good. Now let's move on. Now let's see the butane. So how the butane crux is. So butane ante CnH2n plus 2. Once again let's write. So let's put n is equal to 4. Butane ante n equal to 4. So let's plug in. So ikkada manaku vachedi C4H2 into 4 plus 2. So that would be C4H10. C4H10. That's butane. Now let's write that. ఇప్పుడు బ్యూటేన్ స్ట్రక్చర్ రాయాలంటే సింప్లీ పుట్ 4 కార్బన్స్ ఫస్ట్ పెట్టండి. పెట్టిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద బాండ్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మనం రాయడమే. సో ఈ కార్బన్ లాస్ట్ కార్బన్ చూసుకుంటే దీనికి ఒక సిగ్మా బాండ్ ఉంది. రెస్ట్ ఆఫ్ ద 3 బాండ్స్ విల్ బి హైడ్రోజన్. సో పుట్ ఇట్ మిడిల్ లో ఈ కార్బన్ కి ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ద 2 బాండ్స్ షుడ్ బి హైడ్రోజన్. అలాగే ఇక్కడ ఈ కార్బన్ చూసుకుంటే మళ్ళీ 2 బాండ్స్ ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ద 2 బాండ్స్ ఆర్ హైడ్రోజన్. లాస్ట్ టెర్మినల్ కార్బన్ యూ విల్ సీ H. So that's the structure. దీన్ని n బ్యూటేన్ అంటాం. నార్మల్ బ్యూటేన్ స్ట్రక్చర్ ఇంకో విధంగా కూడా వస్తుంది. దీన్ని n బ్యూటేన్ అంటారు. ఇంకో టైప్ లో కూడా రాయొచ్చు ఇదే స్ట్రక్చర్, బట్ ఇట్ విల్ బి డిఫరెంట్ చైన్. దిస్ ఇస్ ద స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. n బ్యూటేన్ అంటే స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. ఓకేనా? ఇది స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. దీనికి నువ్వు బాండింగ్ రాయడం ట్రై చేయమ్మా. మనం ఎంత చూపించిన ఆర్బిటాల్ పెట్టడం ట్రై చేయి. హౌ మెనీ బాండ్స్, హౌ మెనీ సిగ్మా బాండ్స్, హౌ మెనీ టైప్స్ అనేది నీకు హోంవర్క్ ఇవ్వాలా. దిస్ ఇస్ ద హోంవర్క్ ఫర్ యూ. డ్రా ద స్ట్రక్చర్. ఓకే? How many sigma bonds? How many types are there? Obviously 2 types ఉన్నాయి. How many are there? Each type ఎన్ని ఉన్నాయి అనేది నీకు ఇవాళ హోంవర్క్. ఓకే? క్లియర్? Okay, sir. ఓకే. వన్ yes, మోర్. sir. దీనికి ఇంకో స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ అంటే ఇలా కూడా ఒక పాసిబిలిటీ ఉంది. దిస్ ఇస్ అనదర్ పాసిబిలిటీ. సో ఇది చూస్తే this is a different structure. సో ఇది కూడా మీకు 4 కార్బన్స్ ఉన్నాయి, బట్ చైన్ లో ఒక డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్. నేను ఇందా చెప్పాను కదా, స్ట్రైట్ చైన్, బ్రాంచ్డ్ స్ట్రక్చర్ కూడా పాసిబుల్. దీస్ ఆర్ ద 2 పాసిబిలిటీస్ యూ కెన్ హ్యావ్ ఇన్ బ్యూటేన్. దీన్ని ఐసోబ్యూటేన్ అని కూడా అంటారు. సో దిస్ ఇస్ అ బ్రాంచ్డ్ స్ట్రక్చర్. ఫార్ములా సేమ్. బ్యూటీ ఏంటంటే ఫార్ములా సేమ్, కానీ స్ట్రక్చర్ లో వేరియేషన్ ఉంటుంది. సో దీని బ్రాంచ్ స్ట్రక్చర్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఐసోబ్యూటేన్. So these are the 2 possible structures you can have for butane.
సో ఈ రెండు స్ట్రక్చర్స్ లో బాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, హౌ ద బాండింగ్ ఈజ్ అనేది నువ్వు రేపు కొంచెం అనలైజ్ చేయి. హౌ ఈజ్ ద బాండింగ్ హియర్, హౌ ఈజ్ ద బాండింగ్, ట్రై చేయమ్మా ఇవాళ నైట్. సో రేపు ఇంకా ఫర్దర్ డిస్కషన్, రేపు కాదు నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే విల్ సెట్ అప్ ద క్లాస్. సో హౌ ఈజ్ ద బాండింగ్ అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హౌ మెనీ బాండ్స్, what are the types. సో దీని స్ట్రక్చర్ అనాలిసిస్ అంటారు ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ ఇది చాలా బాగా ఐడియా రావాలి. ట్రై ఇట్ టు నైట్, ఓకేనా? సార్ అంటే రెండు బ్యూటేన్ స్ట్రక్చర్స్ కి చేయమంటున్నారా? బోత్ బ్యూటేన్ స్ట్రక్చర్స్ కి ట్రై చేయి, ట్రై ఇట్ అవుట్. ఓకే సార్, నేను చూస్తాను. ట్రై ఇట్ అవుట్. ఓకే సార్. ఓకేమ్మా, ఓకే లెట్స్ టేక్ ఎ బ్రేక్ టుడే. దెన్ నేను తర్వాత చెప్తాను ఎప్పుడమ్మా క్లాస్ అనేది. ఇవాళ ఎందుకో రాలేదు వాళ్ళు, ఐ డోంట్ నో. మార్నింగ్ నాకు కుదరలేదమ్మా, ఎందుకో నాకు ఐ హ్యాడ్ సమ్ అదర్ వర్క్, సో ఐ కుడ్ నాట్ పుట్ అప్ ఇన్ ద మార్నింగ్ అనమాట. సో ఎనీవే, టేక్ కేర్, బాయ్. ఓకే సార్.